హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఏపీ టెట్ 2024 ఇంగ్లీష్లో భాగంగా ఆర్టికల్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అరగంటలో ఈ ఆర్టికల్స్ టాపిక్ కంప్లీట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ఆర్టికల్స్ రెండు రకాలు: ఇండిఫినైట్ ఆర్టికల్స్, డెఫినైట్ ఆర్టికల్స్. ఇండిఫినైట్ ఆర్టికల్ ఏ మరియు యాన్లను ఇండిఫినైట్ ఆర్టికల్స్ అంటారు. దాను డిఫినైట్ ఆర్టికల్ అంటారు. యూజెస్ ఆఫ్ ఇండిఫినైట్ ఆర్టికల్స్. ఇండిఫినైట్ ఆర్టికల్స్ని ఉపయోగించే విధానం. యూజెస్ ఆఫ్ ఆర్టికల్ ఏ: కాన్సోనెంట్ సౌండ్స్ కలిగి ఉన్న నౌన్స్కి ముందు ఏని వాడాలి. కాన్సోనెంట్ సౌండ్స్ని కలిగి ఉన్న నౌన్స్కి ముందు ఏని వాడాలి. ఎగ్జాంపుల్స్: ఏ బాయ్, ఏ రోడ్, ఏ బుక్. కాన్సోనెంట్ సౌండ్ కలిగి ఉన్న నౌన్స్కి ముందు ఏని వాడాలి. ఏ బాయ్, ఏ రోడ్, ఏ బుక్. యు మరియు ఓలు వొవెల్స్తో ప్రారంభమైనప్పటికీ యూను యూ అని సుదీర్ఘంగా పలికినప్పుడు యూతో ప్రారంభమగు నౌన్స్కి ముందు ఏని మాత్రమే ఉపయోగిస్తారు. ఏ యూనిఫామ్, ఏ యూనివర్సిటీ, ఏ యూరోపియన్. అదేవిధంగా ఓ అను వొవెల్తో ప్రారంభమయ్యే వన్ అనే పదాన్ని వన్ అని చదువుతాము, కాబట్టి దాని ముందు ఏని ఉపయోగిస్తాము. యు మరియు ఓలు వొవెల్సే అయినప్పటికీ, వొవెల్స్ తోటి ప్రారంభమైనప్పటికీ యూని మనం ఎలా చదువుతాం? యూ అని చదువుతాం కదా. అదేవిధంగా అని సుదీర్ఘంగా పలికినప్పుడు యూతో ప్రారంభమగు నౌన్స్ ముందు ఏం రావాలి? ఏ రావాలి, యాన్ రాకూడదు అనమాట. ఏ రావాలి. ఏ యూనిఫామ్, ఏ యూనివర్సిటీ, ఏ యూరోపియన్. అదేవిధంగా ఓ తోటి మొదలైన వొవెల్ తోటి ప్రారంభమైన వన్ అనే పదాన్ని వన్ అని చదువుతాం. ఇక్కడ వన్ అంటే ఓ అయినప్పటికీ వా అని పలుకుతున్నాం, వన్ అని పలుకుతున్నాం, కాబట్టి దాని ముందు ఏని ఉపయోగిస్తాం. ఏ 1 రూపీ కాయిన్. ఆశ్చర్యార్థకంతో కూడిన సింగులర్ కౌంటబుల్ నౌన్స్కు ముందు ఇండిఫినైట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాము. ఆశ్చర్యార్థకముతో కూడిన సింగులర్ కౌంటబుల్ నౌన్స్కు ముందు ఇండిఫినైట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం. వాట్ ఎన్ ఎగ్జైటింగ్ స్టోరీ. ఆశ్చర్యార్థకంతో ఉన్న సింగులర్ కౌంటబుల్ నౌన్స్కు ముందు ఇండిఫినైట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం. యాన్ కానీ ఏ కానీ ఉపయోగిస్తాం అనమాట. యాన్ ఎగ్జైటింగ్ స్టోరీ. ఈ అనేది వొవెల్తో స్టార్ట్ అయింది కాబట్టి ఏఈఐఓయూల్లో ఒకదానితో యాన్ వాడామన్నమాట. బ్యూటిఫుల్ ఏమో బి కాబట్టి కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ వాడాం. ఇక్కడ ఆశ్చర్యార్థకంతో ఉన్న సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ఇవి. ఎగ్జైటింగ్ స్టోరీ, ఏ బ్యూటిఫుల్, ఫ్లవర్, ఇది ఆశ్చర్యార్థకంతో ఉన్న సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ఇవి. యూజెస్ ఆఫ్ ఆర్టికల్ యాన్. సాధారణంగా వొవెల్ సౌండ్ ఏఈఐఓయూకు ముందు యాన్ని ఉపయోగించాలి. యాన్ యాపిల్, యాన్ ఐ, యాన్ ఇండియా, యాన్ ఔల్. సాధారణంగా వొవెల్ సౌండ్స్ అంటే ఏంటి? ఏఈఐఓయూలను వొవెల్స్ అంటాం. ఏఈఐఓయూలకు ముందు యాన్ని ఉపయోగించాలి. యాన్ యాపిల్, యాన్ ఐ, యాన్ ఇండియా, యాన్ ఔల్. హెచ్ సైలెంట్గా ఉండి వొవెల్ సౌండ్ కలిగి ఉన్న పదములకు ముందు యాన్ ఉపయోగించాలి. యాన్ అవర్, అన్ ఆనెస్ట్ మ్యాన్, అన్ ఎంపీ. హెచ్ సైలెంట్గా ఉంది అంటే మొదట ఏమున్నాయి? ఇక్కడ హెచ్ ఉంది, కానీ హెచ్ అనేది సైలెంట్. ఎలా పలుకుతాం? అన్ అవర్, అన్ ఆనెస్ట్ మ్యాన్, అన్ ఎంపీ. ఇటువంటి పదాలకు ముందు హెచ్ సైలెంట్గా ఉండి వొవెల్ సౌండ్ కలిగి ఉన్న పదములకు ముందు ఏం రావాలి? యాన్ ఉపయోగించాలి. సాధారణంగా వొవెల్ సౌండ్కి ఏఈఐఓఎల్కి ముందు యాన్ ఉపయోగిస్తాం. యాన్ యాపిల్, యాన్ ఐ, యాన్ ఇండియా, యాన్ ఔల్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఆర్టికల్ ది. ఏదేని ఒక జాతినంతటిని రిప్రజెంట్ చేసే ముందు సింగులర్ నౌన్కి ముందు దీని ఉపయోగించాలి. ద టైగర్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. ద టైగర్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. టైగర్ అనేది ఒక జాతిని రిప్రజెంట్ చేస్తుంది. టైగర్ అనేది జాతిని రిప్రజెంట్ చేస్తుంది. ద టైగర్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. నెక్స్ట్ సముద్రాలు మరియు మహాసముద్రాలు, నదులు, ద్వీపములు, పర్వత శ్రేణులు, దేశములు, రాష్ట్రముల పేర్ల ముందు దాన్ని ఉపయోగిస్తాం. సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, ద్వీపములు, పర్వత శ్రేణులు, దేశములు, రాష్ట్రముల పేర్ల ముందు దాన్ని ఉపయోగిస్తాం. సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, ద్వీపములు, పర్వత శ్రేణులు, దేశములు, రాష్ట్రముల పేర్ల ముందు దాన్ని ఉపయోగిస్తాం. ద కృష్ణా రివర్, ద పసిఫిక్, ద యుఎస్ఏ, ద రాజస్థాన్, ద అండమాన్స్, ద హిమాలయాస్.
సముద్రాల పేర్ల ముందు, మహాసముద్రాల పేర్ల ముందు, నదుల పేర్ల ముందు, ద్వీపముల పేర్ల ముందు, పర్వత శ్రేణుల పేర్ల ముందు, దేశముల పేర్ల ముందు, రాష్ట్రముల పేర్ల ముందు దాన్ని ఉపయోగిస్తాం. ద కృష్ణా రివర్, ద పసిఫిక్, ద యుఎస్ఏ, ద రాజస్థాన్, ద అండమాన్స్, ద హిమాలయాస్. నెక్స్ట్ పవిత్ర గ్రంథాల మత గ్రంథముల పేర్ల ముందు మరియు గొప్ప పుస్తకముల పేర్ల ముందు దాన్ని ఉపయోగించాలి. పవిత్రమైన మత గ్రంథముల పేర్ల ముందు మరియు గొప్ప పుస్తకముల పేర్ల ముందు దాన్ని ఉపయోగించాలి. ద రామాయణ, ద బైబిల్, ద ఖురాన్. పవిత్రమైన మత గ్రంథముల పేర్ల ముందు మరియు గొప్ప పుస్తకముల పేర్ల ముందు దాన్ని ఉపయోగించాలి. ద రామాయణ, ద బైబిల్, ద ఖురాన్. నెక్స్ట్ ఖగోళ వస్తువుల పేర్ల ముందు దాన్ని ఉపయోగించాలి. ద ఎర్త్, ద సన్, ద మూన్, ద స్కై. ఖగోళ వస్తువుల పేర్ల ముందు దాన్ని ఉపయోగించాలి. ద ఎర్త్, ద సన్, ద మూన్, ద స్కై. ఖగోళ వస్తువుల పేర్ల ముందు దాన్ని ఉపయోగించాలి. ద ఎర్త్, ద సన్, ద మూన్, ద స్కై. నెక్స్ట్ యాడ్జెక్టివ్తో కూడిన ప్రాపర్ నౌన్కి ముందు దాన్ని ఉపయోగించాలి. యాడ్జెక్టివ్తో కూడిన ప్రాపర్ నౌన్కి ముందు. ద గ్రేట్ కాళిదాస యాడ్జెక్టివ్తో ఉంది. కాళిదాస అనేది ప్రాపర్ నౌన్, యాడ్జెక్టివ్తో ఉంది. గ్రేట్ కాళిదాస యాడ్జెక్టివ్తో కూడిన ప్రాపర్ నౌన్కి ముందు దాన్ని ఉపయోగించాలి. ద గ్రేట్ కాళిదాస. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీస్కి ముందు దాన్ని ఉపయోగించాలి. రవి ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ది క్లాస్. సూపర్లేటివ్ డిగ్రీకి ముందు దాన్ని ఉపయోగించాలి. రవి ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ది క్లాస్. క్లవరెస్ట్ అనేది ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీకి ముందు దాన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ ఏదేని ఒక నౌన్ని సూపర్లేటివ్ డిగ్రీ వలె నొక్కి చెప్పినప్పుడు దాన్ని ఉపయోగించాలి. ఏదైనా ఒక నౌన్ని సూపర్లేటివ్ డిగ్రీ వలె నొక్కి చెప్పినప్పుడు దాన్ని ఉపయోగించాలి. హీ ఈజ్ ద లీడర్ టుడే. ఇక్కడ ఇదేంటి? ఏదైనా ఒక నౌన్ని సూపర్లేటివ్ డిగ్రీ వలె, లీడర్ని సూపర్లేటివ్ డిగ్రీ వలె నొక్కి చెప్పినప్పుడు దాన్ని ఉపయోగించాలి. ఇక్కడ లీడర్ అని నొక్కి చెప్తున్నాం మనం. ద లీడర్ టుడే, హీ ఈజ్ ద లీడర్ టుడే. నెక్స్ట్ రైళ్ళు, విమానములు, నావలు, హోటల్స్, థియేటర్స్ వంటి వాటి పేర్ల ముందు దాన్ని ఉపయోగించాలి. ద గోల్కొండ ఎక్స్ప్రెస్, ద తాజ్ మహల్, ద ఐమాక్స్ థియేటర్, ద టైటానిక్. రైళ్ళు, విమానములు, నావలు, హోటల్స్, ద థియేటర్స్ వంటి వాటి పేర్ల ముందు దాన్ని ఉపయోగించాలి. ద గోల్కొండ ఎక్స్ప్రెస్, ద తాజ్ మహల్, ద ఐమాక్స్ థియేటర్, ద టైటానిక్. నెక్స్ట్ జియోగ్రాఫికల్ ఎబ్రివేషన్స్ ముందు దాన్ని ఉపయోగించాలి. ద యుఎన్ఓ, ద యుఎస్ఏ, ద యూకే. జియోగ్రాఫికల్ ఎబ్రివేషన్స్ ముందు దాన్ని ఉపయోగించాలి. ద యుఎన్ఓ, ద యుఎస్ఏ, ద యూకే. ఆర్డినల్ నెంబర్స్కి ముందు దాన్ని ఉపయోగించాలి. ద ఫస్ట్, ద 10th, ద సెకండ్. ఆర్డినల్ నెంబర్స్కి ముందు ద ఫస్ట్, ద 10th, ద సెకండ్. ఆర్డినల్ నెంబర్స్కి ముందు దాన్ని ఉపయోగించాలి. ఒక ప్రాపర్ నౌన్ కామన్ నౌన్గా ఉపయోగించబడినప్పుడు దాన్ని ఉపయోగించాలి. ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా ఉపయోగించినప్పుడు దాన్ని ఉపయోగించాలి. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఒక ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా ఉపయోగించినప్పుడు దాన్ని ఉపయోగించాలి. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వార్తాపత్రికల పేర్ల ముందు దాన్ని ఉపయోగించాలి. ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా. వార్తాపత్రికల పేర్ల ముందు దాన్ని ఉపయోగించాలి. ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా. ఒక కుటుంబం మొత్తమును రిఫర్ చేసినప్పుడు దాన్ని ఉపయోగించాలి. ద కెన్నడీస్, ద నెహ్రూస్. ఒక కుటుంబం మొత్తాన్ని రిఫర్ చేసినప్పుడు దాన్ని ఉపయోగించాలి. ద కెన్నడీస్, ద నెహ్రూస్. ఆర్టికల్స్ని ఉపయోగించబడని సందర్భాలు. ప్రాపర్ నౌన్స్కి ముందు ఆర్టికల్ని ఉపయోగించరాదు. ప్రాపర్ నౌన్కి ముందు ఆర్టికల్ని ఉపయోగించరాదు. రామ, సీత ఇవి ఏంటంటే ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్కి ముందు ఆర్టికల్ని ఉపయోగించరాదు. రామ ఈజ్ ఏ బ్యాడ్ బాయ్, సీత ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఇక్కడ రామ మరియు సీతల ముందు ఆర్టికల్ అనేది ఉపయోగించబడలేదు. రామ ఈజ్ ఏ బ్యాడ్ బాయ్, సీత ఈజ్ ఏ గుడ్ గర్ల్. మెటీరియల్ నౌన్స్కి ముందు ఆర్టికల్ని ఉపయోగించరాదు. ఐరన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ మెటల్. కాటన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ క్లాత్స్. ప్రాపర్ నౌన్కి ముందు ఆర్టికల్ని ఉపయోగించరాదు. రామ ఈజ్ ఏ బ్యాడ్ బాయ్, సీత ఈజ్ ఏ గుడ్ గర్ల్. అదేవిధంగా మెటీరియల్ నౌన్స్కి ముందు ఆర్టికల్ని ఉపయోగించరాదు. ఐరన్, కాటన్ అనేవి మెటీరియల్స్.
ఐరన్, కాటన్ అనే మెటీరియల్ని సూచించే నామవాచకాలు. కాబట్టి ఐరన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ మెటల్, కాటన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ క్లాత్స్. నెక్స్ట్ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ముందు ఆర్టికల్స్ని ఉపయోగించారు. అది యాబ్స్ట్రాక్ట్ నౌన్స్. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ఉదాహరణ ఏంటి? నాలెడ్జ్, లవ్, ఇటువంటివి యాబ్స్ట్రాక్ట్ నౌన్స్. నాలెడ్జ్ ఈజ్ పవర్, లవ్లెస్ లైఫ్ ఈజ్ ఫ్లవర్లెస్ గార్డెన్. నాలెడ్జ్ ఈజ్ పవర్, లవ్లెస్ లైఫ్ ఈజ్ ఫ్లవర్లెస్ గార్డెన్. కానీ ఒక ప్రాపర్ నౌన్ కామన్ నౌన్గా ఉపయోగించబడినప్పుడు ఆర్టికల్ని ఉపయోగిస్తారు. హీ ఈజ్ కౌటిల్య, హీ ఈజ్ ఏ కౌటిల్య. బాంబే ఈజ్ ది మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. అంటే ఒక ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా ఉపయోగించే సందర్భాల్లో ఆర్టికల్స్ని ఉపయోగిస్తారు. హీ ఈజ్ ఏ కౌటిల్య, బాంబే ఈజ్ ది మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. పదార్థముల పేర్ల ముందు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. పదార్థముల పేర్ల ముందు. ఐ లైక్ టు టేక్ కాఫీ ట్వైస్ ఏ డే. కాపర్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మెటల్, కాపర్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మెటల్. ఐ లైక్ టు టేక్ కాఫీ ట్వైస్ ఏ డే. ఇక్కడ కాఫీ, అదేవిధంగా కాపర్, ఇవేంటి పదార్థాలు. పదార్థముల పేర్ల ముందు ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ పర్వతములు, పట్టణాలు మరియు నగరాల పేర్ల ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. పర్వతములు, పట్టణాలు మరియు నగరాల పేర్ల ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ, ఎవరెస్ట్ ఈజ్ ది హైయెస్ట్ పీక్. హైదరాబాదు, ఎవరెస్ట్ అనేవి ఏంటి? పర్వతములు, పట్టణాలు. హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ, ఎవరెస్ట్ ఈజ్ ది హైయెస్ట్ పీక్. నామవాచకములను జంటలుగా ఉపయోగించినప్పుడు వాటి ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. ఫాదర్ అండ్ సన్ ఆర్ బోత్ టాల్, దే ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఈ నామవాచకాలు ఫాదర్ అండ్ సన్, ఫాదర్ మరియు సన్ అనేవి నామవాచకాలు. నామవాచకాలు జంటలుగా వచ్చాయి. ఇక్కడ నామవాచకాలు జంటలుగా వచ్చినప్పుడు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. దే ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్ సిస్టర్ ముందు ఆర్టికల్స్ని ఉపయోగించలేదు. ఫాదర్ అండ్ సన్ ఆర్ బోత్ టాల్, దే ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్. నెక్స్ట్ సొసైటీ, మ్యాన్ కైండ్, లేబర్, హ్యూమన్ బీయింగ్ వంటి కలెక్టివ్ నౌన్స్కి ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ టు ది వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సొసైటీ, మ్యాన్ కైండ్, లేబర్, హ్యూమన్ బీయింగ్ వంటి కలెక్టివ్ నౌన్స్కి ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ టు ది వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అదేవిధంగా హ్యూమన్ బీయింగ్ వచ్చింది. ఇక్కడ హ్యూమన్ బీయింగ్కి ముందు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. సొసైటీ, సొసైటీకి ముందు ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. సొసైటీ కన్స్టిట్యూట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సొసైటీకి ముందు, హ్యూమన్ బీయింగ్కి ముందు, లేబర్, మ్యాన్ కైండ్ ఇటువంటి పదముల ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. క్రీడల యొక్క పేర్ల ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. షీ ప్లేస్ చెస్ వెల్. క్రీడల యొక్క పేర్ల ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. షీ ప్లేస్ చెస్ వెల్, చెస్ ముందు ఆర్టికల్ ఉపయోగించలేదు మనం. సచిన్ ప్లేస్ క్రికెట్ ప్రొఫెషనల్లీ. క్రికెట్ ముందు ఆర్టికల్ని ఉపయోగించలేదు. క్రీడల యొక్క పేర్ల ముందు ఆర్టికల్ రాదు. నెక్స్ట్ ఋతువులను వాటి సామాన్య అర్థములో వాడినప్పుడు వాటి ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. వింటర్ ఈజ్ ఏ కూల్ సీజన్. ఋతువులను వాటి సామాన్య అర్థంలో వాడినప్పుడు వాటి ముందు ఆర్టికల్ని ఉపయోగించరాదు. వింటర్ ఈజ్ ఏ కూల్ సీజన్, సమ్మర్ ఈజ్ ఏ హాట్ సీజన్. వింటర్, సమ్మర్ వాటి యొక్క సామాన్య అర్థంలో వాడే. ఇక్కడ వింటర్ అనేది కూల్గా ఉంటుంది, సమ్మర్ అనేది హాట్గా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మనకి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. సార్ట్ ఆఫ్, కైండ్ ఆఫ్, మేనర్, మేనర్ ఆఫ్, టైప్ ఆఫ్ వంటి ఎక్స్ప్రెషన్కి ముందు ఆర్టికల్ని ఉపయోగించరాదు. వాట్ సార్ట్ ఆఫ్ మిషన్ ఇట్ ఈజ్, వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ హీ ఈజ్. సార్ట్ ఆఫ్, కైండ్ ఆఫ్, మేనర్ ఆఫ్, టైప్ ఆఫ్ వంటి ఎక్స్ప్రెషన్కి ముందు ఆర్టికల్ని ఉపయోగించరాదు. వాట్ సార్ట్ ఆఫ్ మిషన్ ఇట్ ఈజ్, వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ హీ ఈజ్. ఇక్కడ వీటి ముందు సార్ట్ ఆఫ్, టైప్ ఆఫ్ వంటి వాటికి ఎక్స్ప్రెషన్ ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. బై బస్, బై ప్లేన్, బై పోస్ట్, బై సీ, ఆన్ ఫుట్, బై వాక్ వంటి ఫ్రేజెస్కి ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. బై బస్, బై ప్లేన్, బై పోస్ట్, బై సీ, ఆన్ ఫుట్, బై వాక్ వంటి ఫ్రేజెస్కి ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. నెక్స్ట్ టెంపుల్, హాస్పిటల్, ప్రిజన్, షాప్, చర్చ్ వంటి వాటిని సామాన్య అర్థంలో ఉపయోగించినప్పుడు ఆర్టికల్స్ని వాడరాదు.
టెంపుల్, హాస్పిటల్, ప్రిజన్, షాప్, చర్చ్ వంటి వాటిని సామాన్య అర్థంలో ఉపయోగించినప్పుడు ఆర్టికల్స్ని వాడరాదు. హీ వెంట్ టు టెంపుల్ ఫర్ వర్షిప్. కానీ పై పదాలను సెకండరీ పర్పస్కి వాడినప్పుడు మాత్రం దాన్ని ఉపయోగించవలను. ఇక్కడ టెంపుల్, హాస్పిటల్, ప్రిజన్, షాప్, చర్చ్ వంటి వాటిని సామాన్య అర్థంలో ఉపయోగించినప్పుడు ఆర్టికల్స్ని వాడరాదు. హీ వెంట్ టు టెంపుల్ ఫర్ వర్షిప్. కానీ పై పదాలని సెకండరీ పర్పస్కి వాడినప్పుడు, అంటే ఇక్కడ ఇంకొక అవసరాలకి వాడినప్పుడు దాన్ని ఉపయోగించాలి. హీ వెంట్ టు టెంపుల్ ఫర్ వర్షిప్ సామాన్య అర్థానికి వాడాం. టెంపుల్ దేనికి వెళ్తాం? వర్షిప్కి వెళ్తాం. కానీ ఇక్కడ ఇంకొక సెకండరీ పర్పస్, మరొక అవసరానికి వాడాం. షీ వెంట్ టు ది టెంపుల్ టు బ్రింగ్ హెర్. తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మనం టెంపుల్కి ముందు దాన్ని ఉపయోగించాలన్నమాట. టెంపుల్, హాస్పిటల్, ప్రిజన్, షాప్, చర్చ్ వంటి వాటిని సామాన్య అర్థంలో వాడినప్పుడు ఆర్టికల్స్ని వాడరాదు. కానీ పై పదాలకు సెకండరీ పర్పస్కి వాడినప్పుడు మాత్రం దాన్ని ఉపయోగించవలను. ఆర్టికల్తో ఉన్న రెండు నౌన్స్ని కలిపినప్పుడు ఒక అర్థము, రెండు ఆర్టికల్స్ ఉన్నప్పుడు వేరొక అర్థము వచ్చును. ఆర్టికల్స్తో ఉన్న రెండు నౌన్స్ని కలిపినప్పుడు ఒక అర్థము, రెండు ఆర్టికల్స్ ఉన్నప్పుడు వేరొక అర్థము వచ్చును. షీ హ్యాజ్ ఎ బ్లూ అండ్ బ్లాక్ షర్ట్. ఇండిఫినైట్ ఆర్టికల్స్ని ఉపయోగించని సందర్భాలు, అంటే ఇండిఫినైట్ ఆర్టికల్స్ అంటే ఏమనుకున్నా ఏ మరియు యాన్లను ఉపయోగించని సందర్భాలు. బహువచనములకు ముందు ఇండిఫినైట్ ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్. డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్. దెన్ డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ ముందు మనం ఏంటి? డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ ముందు ఇది బహువచనములకు ముందు బహువచనం సూచించే ఇండిఫినైట్ ఆర్టికల్ ఇది. డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్. పై సెంటెన్స్లో డాగ్స్ అనేది బహువచన పదము కనుక ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాలి. ఉపయోగించకూడదు. ఇక్కడ పై సెంటెన్స్లో డాగ్స్ అనేది బహువచనం అయినప్పుడు కనుక ఏ కానీ యాన్ కానీ ఉపయోగించకూడదు. అన్కౌంటబుల్ నౌన్స్కి ముందు ఇండిఫినైట్ ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. గోల్డ్ అనేది ఏంటి? అన్కౌంటబుల్ నౌన్స్. దీని ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగించరాదు. పై సెంటెన్స్లో గోల్డ్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కనుక దీని ముందు ఏ మరియు ఏ కానీ యాన్ కానీ ఉపయోగించకూడదు. అన్కౌంటబుల్గా పరిగణించబడే న్యూస్, ఇన్ఫర్మేషన్, లగేజ్, అడ్వైజ్ వంటి పదాల ముందు ఇండిఫినైట్ ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. అన్కౌంటబుల్స్ నౌన్స్ ఏంటి? అన్కౌంటబుల్ నౌన్స్ ఏంటవి? న్యూస్, ఇన్ఫర్మేషన్, లగేజ్, అడ్వైజ్ వంటి పదాల ముందు ఇండిఫినైట్ ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. న్యూస్, ఇన్ఫర్మేషన్, లగేజ్, అడ్వైజ్ వంటి పదాల ముందు ఇండిఫినైట్ ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అయిన ఆనెస్టీ, ట్రూత్, ఫెయిత్ వంటి వాటి ముందు ఇండిఫినైట్ ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అయిన ఆనెస్టీ, ట్రూత్, ఫెయిత్ వంటివి ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవి. ఆనెస్టీ, ట్రూత్, ఫెయిత్ వంటి వాటి ముందు ఇండిఫినైట్ ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్టీ అనేది ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఇంకా ఏమున్నాయి ఎగ్జాంపుల్స్? ఆనెస్టీ, ట్రూత్, ఫెయిత్ వంటి వాటి ముందు ఇండిఫినైట్ ఆర్టికల్స్ని ఉపయోగించరాదు మనం. ప్రీవియస్ టెట్లో వచ్చిన ఆర్టికల్స్ మీద ఉన్న బిట్స్ చూద్దాం. మై ఫాదర్ ఈజ్ డాష్ స్కూల్ టీచర్. మై ఫాదర్ ఈజ్ డాష్ స్కూల్ టీచర్. చూస్ ది కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. ఇక్కడ మై ఫాదర్ ఈజ్ డాష్ స్కూల్ టీచర్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏ. మై ఫాదర్ ఈజ్ ఏ స్కూల్ టీచర్. సాధారణంగా వచ్చే ప్రతి కామన్ నౌన్ ముందు సౌండ్స్ని బట్టి ఇండిఫినైట్ ఆర్టికల్ ఏ మరియు యాన్ను వాడతారు. కావున ఏ స్కూల్ టీచర్ అనేది సరి అయిన సమాధానం. ఇక్కడ సాధారణంగా వచ్చే ప్రతి కామన్ నౌన్, స్కూల్ టీచర్ అనేది కామన్ నౌన్. కామన్ నౌన్కి ముందు సౌండ్ని బట్టి ఇండిఫినైట్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్ని వాడతారు. కావున ఏ అనేది ఇక్కడ ఏంటి? స్కూల్ అనేది ఏంటి? ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఇక్కడ ఏను ఉపయోగించాలన్నమాట. ఏ స్కూల్ టీచర్ అనేది సరి అయిన సమాధానం. నెక్స్ట్ బిట్. Once dash old hermit saw dash kite catch dash little mouse. Choose the correct list of articles that fits the three blanks respectively. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అనమాట. యాన్. వన్స్ యాన్ ఓల్డ్ హెర్మిట్ సా ఏ కైట్ క్యాచ్ ఏ లిటిల్ మౌస్. వన్స్ an old hermit saw a kite catch a little mouse.
ఇక్కడ చూసినట్లయితే యాన్ ఓల్డ్ ఎర్మిట్ అనేది ఓవెల్ సౌండ్. ఏ కైట్, కైట్ అనేది కాన్సోనెంట్ సౌండ్. ఏ లిటిల్ మౌస్, ఏ లిటిల్ మౌస్ అనేది కాన్సోనెంట్ సౌండ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఐ వాజ్ డాష్ ఐ విట్నెస్ టు డాష్ యాక్సిడెంట్ ఆన్ డాష్ మెయిన్ రోడ్. ఇక్కడ చూసినట్లయితే ఐ వాజ్, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఐ వాజ్ యాన్ ఐ విట్నెస్ టు ద యాక్సిడెంట్ ఆన్ ది మెయిన్ రోడ్. నేను ఒక ఐ విట్నెస్ అనే అర్థంలో ఉంది కాబట్టి యాన్ ఐ విట్నెస్ మరియు మెయిన్ రోడ్ మీద యాక్సిడెంట్ అని పర్టికులర్గా చెప్తున్నాం. ఇక్కడ మెయిన్ రోడ్ అని పర్టికులర్గా చెప్తున్నాం మనం. ఆ పర్టికులర్గా చెప్పేదాని ముందు మనకి దాన్ని ఉపయోగించాలి. ద యాక్సిడెంట్ కాబట్టి ద యాక్సిడెంట్ ఆన్ ది మెయిన్ అనేవి సరి అయిన సమాధానాలు. మెయిన్ రోడ్ మీద యాక్సిడెంట్ అని పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి ద యాక్సిడెంట్, అదేవిధంగా ఆన్ ద మెయిన్ రోడ్ అని మనకి సరైన సమాధానం అన్నమాట. ఐ వాజ్ ఎన్ ఐ విట్నెస్ టు ద యాక్సిడెంట్ ఆన్ ద మెయిన్ రోడ్. నెక్స్ట్ బిట్. Yesterday I saw dash one-eyed man. Choose the article that fits the blank. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏ వన్-eyed మ్యాన్. ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. Yesterday I saw a one-eyed man. ఇక్కడ చూసినట్లయితే వన్-eyed అనే పదము ఓవెల్తో ప్రారంభమైనప్పటికీ వన్ అనేది కాన్సోనెంట్ ధ్వని వస్తుంది. వా అంటే ఏంటి మనకి ఇక్కడ తెలుగులో వా అనమాట, కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది. కాబట్టి కాన్సోనెంట్ సౌండ్ వచ్చే పదాల ముందు ఏను వాడాలి. కాబట్టి 1వ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ బిట్. దిస్ ఈజ్ డాష్ యూనివర్సల్ ట్రూత్. ఇక్కడ చూసినట్లయితే యూ అనేది ఓవెల్ అయినప్పటికీ ఇక్కడ మనం ఏ అని పలకాలి. దిస్ ఈజ్ ఏ యూనివర్సల్ ట్రూత్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏ. ఆప్షన్ 1 కరెక్ట్. ఒక అనే అర్థంలో ఏ మరియు యాన్ ఇండిఫినైట్ ఆర్టికల్ని ఉపయోగిస్తారు. ఇవ్వబడిన వాక్యంలో యూనివర్సల్ ట్రూత్ అనే పదము కాన్సోనెంట్ సౌండ్ యూ ఉన్నప్పటికీ ఇక్కడ మనకి కాన్సోనెంట్ సౌండ్ పలుకుతుంది, యూ అని పలుకుతుంది తెలుగులో యూ. కావున ఏ అనే ఆర్టికల్ని వాడాలి. నెక్స్ట్ బిట్. చూస్ ది సెంటెన్స్ దట్ టేక్స్ ది ఆర్టికల్ ఏ. ఇక్కడ హీ హోప్స్ టు గో టు యూనివర్సిటీ. బ్యూటీ ఈజ్ ట్రూత్. గోల్డ్ ఈజ్ వాల్యుబుల్. హీ ఈజ్ ఆనెస్ట్. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో ఏని ఎక్కడ వాడతాము, ఏ వాక్యంలో ఉపయోగిస్తాము అని అన్నాడు. ఈ హోప్స్ టు గో టు ఏ యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నాడు అని అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ యూనివర్సిటీ. బ్యూటీ ఈజ్ ట్రూత్ ముందు రాదు, గోల్డ్ ఈజ్ వాల్యుబుల్ ముందు రాదు, హీ ఈజ్ ఆనెస్ట్ ముందు రాదు. కాబట్టి ఇక్కడ ఏ అనేది ఏ. హీ హోప్స్ టు గో టు ఏ యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నాడు కాబట్టి. నెక్స్ట్. దే ఫార్మ్డ్ డాష్ యూనియన్ హియర్. ఇక్కడ యూనియన్ యూ అన్నప్పటికీ ఇక్కడ మనకి ఏం పలకాలి? ఏ. కాన్సనెంట్ సౌండ్ అనేది పలుకుతుంది కాబట్టి ఏ. దే ఫార్మ్డ్ ఏ యూనియన్ హియర్. యూనియన్ అనే పదము యూ అనే వోవెల్ తోటి ప్రారంభమైనప్పటికీ యూ అనే కాన్సనెంట్ సౌండ్ వస్తుంది, కావున ఏ వస్తుంది అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఈ హ్యాడ్ డాష్ యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? హీ హ్యాడ్ డాష్ యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ అన్ యాపిల్ మనకు తెలుసు. ఏ అనేది ఏంటి? ఓవెల్స్. ఏఈఐఓయులో ఏ ఉంది, అన్ యాపిల్. ఇక్కడ ఏ పలుకుతుంది కాబట్టి హీ హ్యాడ్ ఎన్ యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ బిట్. డాష్ కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. ఇక్కడ ద కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. ఆప్షన్ 3 కరెక్ట్. ద కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. ద కవ్ ఒక జాతిని చెప్తున్నాం మనం. ద కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. నెక్స్ట్.
సోనల్ ఈజ్ డాష్ ఇంటెలిజెంట్ గర్ల్. సోనల్ ఈజ్ డాష్ ఇంటెలిజెంట్ గర్ల్. ఐ అనేది ఏంటి ఇక్కడ? ఓవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? యాన్. సోనల్ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ గర్ల్. నెక్స్ట్, ఓన్లీ డాష్ వర్డ్స్వర్త్ కెన్ రైట్ సచ్ ఏ పోయం. ఓన్లీ ఏ వర్డ్స్వర్త్ కెన్ రైట్ సచ్ ఏ పోయం. ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఓన్లీ ఏ వర్డ్స్వర్త్ కెన్ రైట్ సచ్ ఏ పోయం. నెక్స్ట్ బిట్, pour ది వాటర్ ఇంటూ యుటెన్సిల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏ, యుటెన్సిల్. pour ది వాటర్ ఇంటూ యుటెన్సిల్. నెక్స్ట్, ఇట్ వాజ్ డాష్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్క్. ఇట్ వాజ్ యాన్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్క్. యాన్ ఏఈఐఓయుల్లో ఈ ఉంది, ఇక్కడ ఏ పలుకుతుంది? యాన్ అనమాట. నెక్స్ట్, ది ట్రైన్ విల్ లీవ్ ఆఫ్టర్ అన్ అవర్. ఇక్కడ హెచ్ ఉన్నప్పటికీ హెచ్ సైలెంట్ కాబట్టి ఆ పలుకుతాం, యాన్ అవర్ అంటాం. నెక్స్ట్, ఐ హ్యావ్ యెట్ టు మీట్ డాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఐ హ్యావ్ యెట్ టు మీట్ డాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఇక్కడ మనకి యు అనేది వొవెల్ అయినప్పటికీ మనకి ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఐ హ్యావ్ మెట్ టు ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఏ అనేది కరెక్ట్ అనమాట. ఐ హ్యావ్ ఎట్ టు మీట్ ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్. దిస్ ఈజ్ డాష్ హంబుల్ బిగినింగ్. డాష్ హంబుల్ బిగినింగ్. దిస్ ఈజ్ ఏ హంబుల్ బిగినింగ్. ఏ ఇక్కడ. నెక్స్ట్, ది వర్కర్స్ ఆర్ బిజీ మేకింగ్ డాష్ ఎక్స్మస్ కార్డ్. ఎక్స్మస్ కార్డ్. ఎక్స్ అని వచ్చేటప్పుడు మనం ఏం రాయాలి ఇక్కడ? యాన్ అనమాట. ది వర్కర్స్ ఆర్ బిజీ మేకింగ్ యాన్ ఎక్స్మస్ కార్డ్. నెక్స్ట్, శ్యామ్ ఈజ్ డాష్ ఎన్సిసి ఆఫీసర్. శ్యామ్ ఈజ్ డాష్ ఎన్సిసి ఆఫీసర్. యాన్ ఎన్సిసి ఆఫీసర్. ఎబ్రివేషన్స్కి ముందు యాన్ రావాలనుకున్నాం. నెక్స్ట్, ఝాన్సీ రాణి వాజ్ డాష్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఝాన్సీ రాణి వాజ్ డాష్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏ, ఝాన్సీ రాణి వాజ్ ఏ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. నెక్స్ట్, ది చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు ఎరెక్ట్ డాష్ 1 ఆక్ట్ ప్లే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఏ, ది చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు ఎరెక్ట్ ఏ 1 యాక్ట్ ప్లే. Dash triangle has 3 sides. A triangle has 3 sides. Next, about dash 100 people were died in the tsunami. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఏ, అబౌట్ ఏ 100 people were died in the tsunami. Ravi is an MP. Ravi is an MP. Sneha is a beautiful girl. What a colorful dress. What a colorful dress. Our country is dash developing country. Our country is a developing country. Raju is a university professor. Shyam is dash habitual drunkard. Shyam is a habitual drunkard. Dash rich are not always happy. The rich are not always happy. The rich are అంటే ఇక్కడ రిచ్ గురించి పర్టికులర్గా చెప్పాం కాబట్టి దా వాడాలి. ద రిచ్ ఆర్ నాట్, పైగా ఫస్ట్ వచ్చింది రిచ్ అనేది. ద రిచ్ ఆర్ నాట్ ఆల్వేస్ హ్యాపీ. రమ్య ఈజ్ అన్ ఆర్ఫాన్. రమ్య ఈజ్ అన్ ఆర్ఫాన్. కెన్ యూ షట్ ద డోర్ ప్లీజ్. అంటే డోర్ గురించి పర్టికులర్గా చెప్పాం కాబట్టి కెన్ యూ షట్ ద డోర్ ప్లీజ్. నెక్స్ట్, రవి వెంట్ టు ద హౌస్ ఆఫ్ రాజు. రవి వెంట్ టు ద హౌస్ ఆఫ్ రాజు. రాజు యొక్క హౌస్కి అని పర్టికులర్గా చెప్పాం కాబట్టి ద. రవి వెంట్ టు ద హౌస్ ఆఫ్ రాజు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ ది మూన్. ఇక్కడ చూసినట్లయితే ద నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ ద మూన్. సునీల్ కేమ్ ఫ్రమ్ డాష్ లాంగ్ డిస్టెన్స్.
Sunil came from a long distance. He has been suffering from fever for the last 2 days. Next, children are playing the game. The earth revolved around the sun. The earth revolves around the sun.